బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు డబ్బింగ్లో. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కానీ ఈ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ని చూడకుండా స్టార్ట్ చేయండి. నేను కూడా ట్రైలర్ని చూడకుండా స్టార్ట్ చేశా, నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా అలాగే స్టార్ట్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, నలుగురు దొంగలు కలిసి కిరాణా షాప్ లో దొరికే 10 రూపాయల మాస్కులు తీసుకుని సిటీలో ఉన్న బ్యాంక్స్ ని కాకుండా పల్లెటూరులో ఉన్న ఒక బ్యాంక్ ని రాబరీ చేద్దామని వెళ్తారు. ఇంకా రాబరీ సక్సెస్ అయిందా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ మొత్తం పల్లెటూరు బ్యాంక్ మధ్య జరగడం వలన కొద్దిగా కొత్తగా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు, మిగతా బ్యాంక్ రాబరీ మూవీస్ తో పోల్చుకుంటే. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ అయితే కొట్టదు. కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో డైలాగ్స్తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చూసాక లైట్గా దీఫర్ దోపిడీ మూవీ టైప్లో అనిపిస్తుంది, కానీ అలా ఉండదు, బట్ లిటిల్ బిట్గా ఆ టైప్లోనే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు ఎమోషనల్గా. మూవీలో ఒక్క సీన్ కూడా ప్రిడిక్టబుల్గా అనిపించదు. మ్యాక్సిమం మూవీలో సీన్స్ అన్ని అన్ప్రిడిక్టబుల్గానే జరుగుతూ ఉంటాయి. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్రింట్ మాత్రం. మూవీ మొత్తం ఒక లైన్ మీదే కాకుండా సబ్ ప్లాట్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. నేనైతే ఈ మూవీని జస్ట్ టైం పాస్ కోసమే స్టార్ట్ చేశా, దీక్షిత్ శెట్టి హీరో కదా అని. బట్ మూవీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈ మూవీకి తెలుగులో డైలాగ్స్ ఎవరు రాశారో కానీ చాలా బాగున్నాయి డైలాగ్స్ అయితే. ఇంకా మూవీలో ఎడిటింగ్ స్టైల్ అనేది కూడా బాగా నచ్చింది నాకు. అంతేకాకుండా ట్రాన్సిషన్స్ అనేవి కూడా ఎక్సలెంట్గా అనిపించాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే ఓకే అనే టైప్లో అనిపించాయి, బట్ లవ్ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. బీజిఎమ్స్ అయితే ఓకే పర్లేదు అనే టైప్లో అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.